హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే గోవుని ముస్లింలు తింటారు కదా, అది ఎంతవరకు సమంజసం? అయితే సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇస్లాం సనాతన ధర్మం అయితే హైందవ సోదరులు ఆరాధ్య దైవంగా భావించే గోమాతని ముస్లింలు తింటున్నారు కదా, ఈ విషయం సోదరుడు అడిగారు. అయితే సోదరులారా, ఖురాన్లో సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 1లో సృష్టికర్తను దైవం ఖురాన్లో తెలియస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను ఔఫు బిల్ ఉఖుద్ ఉహిల్లత్ లకుం బహీమతుల్ అన్ఆమి ఇల్లా మా యుత్లా అలైకుం గైర ముహిల్లి సైది వ అంతుం హురుమ్ ఇన్నల్లాహ్ యహకుం మా యురీద్. విశ్వాసులారా, కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులని పోలిన చతుష్పాదాలు ధర్మసమ్మతం చేయబడ్డాయి. ఇస్లాంలో మాంసాహారం అనుమతింపబడిందే కానీ తప్పనిసరిగా ఆజ్ఞాపించబడలేదు. ఫర్జే అయిన కాదు, తింటే తినండి లేదంటే లేదు. అయితే సోదరులారా, మరి ఈ విషయమై మరి ఇక్కడ గోమాత అనేటటువంటి విషయము, ఆవుని భుజించకూడదు అనేటటువంటి విషయం, ఆవు హిందువుల దైవం అనేటటువంటి ఈ భావన ఎందుకు సమాజంలో ఏర్పడిందంటే, సింధు నాగరికత కలిగినటువంటి హిందూ సోదరులు ఎవరు కూడా ఆవుని గోమాతగా భావించేవారు కాదు. ఆ తర్వాత ఎవరైతే వ్యవసాయ సంస్కృతికి వ్యవస్థాపకులైనటువంటి ఆర్యులు ఏం చేశారంటే, ఆవుని ఆర్థికంగా భావించి గౌరవించేవారు. ఉదాహరణ చూడండి, ఒక హిందూ సోదరుని జోబులో ఉండి ఒక కాయిన్ కింద పడ్డదనుకోండి, లేదా 100 రూపీస్ కింద పడ్డదనుకోండి, అప్పుడు అతడు ఆ కాయిన్స్ని లేదా డబ్బుని తీసుకొని ఏం చేస్తాడండి? కళ్ళకి అద్దుకుంటాడు. అంటే అది దేవుడా? ఈ నోటు దేవుడా అండి అని మీరు అడిగారనుకోండి, ఏంటంటే లేదండి, అది మనకు ఆర్థికంగా ధనం కదండి అంటాడు. అంటే ఈ విధంగా ఈ కాయిన్స్, ఈ నోట్లు కింద పడ్డప్పుడు ఏం చేస్తారంటే కళ్ళకు అద్దుకుంటారు. ఎందుకంటే ఆ డబ్బుకు విలువ ఉంది కాబట్టి. అదేవిధంగా ఆనాడు వీరు ఆర్యులు వ్యవసాయానికి వ్యవస్థాపకులైనటువంటి ఆర్యులు ఆవుని ఆర్థికపరమైనటువంటి పశువుగా భావించి గౌరవించేవారు. ఈ గౌరవిస్తూనే ఎద్దు మాంసాన్ని వారు తినేవారు. ఆ తర్వాతి తరాలకు ఏమైపోయిందంటే ఆవు ఆరాధ్య దైవంగా మారిపోయింది. గీతా ప్రవచనం 7వ అధ్యాయం 252వ వచనాన్ని మీరు చూసినట్లయితే, అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహర్షి వస్తాడనమాట. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వశిష్ఠ మహారాజు రాగానే వాల్మీకి మహర్షి ఆతిథ్యం ఇస్తారు. అదేంటంటే ఒక చిన్న లేగదూడను ఆయన వధించి ఆయనకు మంచి భోజనాలు పెడతారనమాట. ఈ విషయము అక్కడ సందర్భం ఎలా ఉంటుందంటే, ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి ఒక చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయితో అంటున్నాడు ఏమని, చూడండి ఆ గడ్డపాయన మా ఆశ్రమానికి వచ్చి మా లేగదూడని చంపేశాడని చెప్పారు. ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, అలా అనకురా బాబు, ఆయన వశిష్ఠ మహర్షి కాబట్టి అలా అనకూడదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఆతిథ్యం ఇవ్వడానికి లేగదూడని అక్కడ ఇచ్చారు. అదేవిధంగా నేను అడుగుతున్నాను మా హిందూ సమాజంతో, వాల్మీకి మహర్షి కంటే గొప్పగా హిందూయిజం తెలుసా ఎవరైతే ఈ విషయాన్ని ఖండిస్తున్నారో? మరి ఈ విషయము తెలియజేస్తూ ఆ వశిష్ఠ మహారాజు ఆయన ఏం చేశారంటే, ఆయన గడ్డపాయన అంటే గడ్డం కూడా పెట్టుకొని ఉంటారు అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా సోదరులారా, మనం హైందవ మత గ్రంథాలని చూసినట్లయితే యజుర్వేద తైత్తరీయ సంహితంలోని 1వ సంపుటం 6వ పేజీలో అక్కడ ఆవుని బలిచ్చి ఇంద్రునికి సమర్పించినటువంటి ఆధారాలు అనేకం కనబడుతున్నాయి. అయితే నిజంగా ఎవరిని ఆరాధ్య దైవంగా భావించాలంటే, సకల లోకాల సృష్టికర్తను దైవాన్ని. ఆ దైవం పుట్టడు, మరణించడు, కంటికి కనిపించడు, ఆయన అవతరించడు, ఆయనకు ప్రతిమ లేదు అని ఈ 5 విషయాలు హిందూ మత గ్రంథాల్లో కూడా ఉన్నాయి. మీరు నా క్యాసెట్లో ప్రధాన ధర్మ గ్రంథాల్లో దైవం లేదా దేవుడు ఎవరు అనే అంశాన్ని చూసినట్లయితే ఇన్షాల్లా ఈ విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. హిందూ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా ఆవు ఆరాధ్య దైవం అని వ్రాసి పెట్టబడలేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని ఆశిస్తున్నాను.